వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన వీడియోలో పానీపూరి వాటర్ని అలానే పొటాటో స్టఫింగ్ని చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా పానీపూరిలోకి పానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. కొంచెం హాట్ వాటర్ పోసి నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది. మిక్సీ జార్ని తీసుకొని అందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న 1 కప్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలానే అరకప్ పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇది బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన పానీపూరి వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొటాటో స్టఫింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. అవి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా బౌల్లోకి యాడ్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ అన్నిటిని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, అలానే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి స్టఫింగ్ వచ్చి చాలా రకాలుగా తయారు చేస్తుంటారు, కానీ ఇక్కడ నేను ఓన్లీ పొటాటో తోటి సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలానే ఇందులో ఉడికించుకున్న బఠానీ లేదా చనాను కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మన పానీపూరిలోకి పానీ అలానే స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పానీపూరిని రెడీ చేసుకుందాం. మనం రెడీమేడ్గా చేసుకున్న ఈ పానీపూరి పాపడ్స్ని తీసుకొని ఇందులోకి కొంచెం పొటాటోని, ఆనియన్స్ని, అలానే సేవ్ని యాడ్ చేసుకొని చివరిగా ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పానీని కూడా యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా తక్కువ టైంలో ఇంట్లోనే మనం ఈ పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.